థ్యాంక్ యూ రాష్ట్రంతో నైట్ అండి అసలు వినదు. ఈ విషయంలో ఎవరూ తప్పు చేయొద్దు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా నాకు సీఎంని ఫాలో అవుదాం అనుకుంటున్నాం, ఇసుక మాఫియా చేయాలని లేదు, ఎవరు చేయొద్దు, పార్టీ క్యాడర్ అయినా కూడా లోపలేయమంటే వేసేస్తారు అంటూ కూడా మాట్లాడారు. ఒక ముగ్గురు పేర్లు అయితే ఆయన ప్రస్తావించారు. మనం ఒకసారి చూస్తే మహిపాటి మల్లికార్జున, అలాగే మల్లి మస్తాన్, అలాగే మామిడి మధు, ఈ ముగ్గురు పేర్లు అయితే తీశారు. వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళేమో మాకు సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు నిజంగా వాస్తవానికి ఇసుక మాఫియా సైండ్ మ్యానింగ్ జరిగింది కాబట్టే ఆయన దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు వీళ్ళందరితో మాట్లాడారు. మరి దీని మీద ఎలాంటి యాక్షన్ ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? మంత్రి నారాయణ నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా తన ఆన్సర్స్లో ఉన్న 2000 మందితో మాట్లాడుతూ కొంతమంది పేర్లు ప్రస్తావన చేసి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. సో బేసిక్ గా ఆయన ఉంటే చెప్తున్నారు. నా నియోజకవర్గంలో, మిగతా నియోజకవర్గాలు నాకు సంవత్సరం, నా నియోజకవర్గంలో మాత్రం ఇసుక అక్రమ రవాణా లేకపోతే ఇతర విషయాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అనేది ఆయన క్లియర్ గా చెప్పారు. ఇంకా నేను ఇసుక కూడా ఎంక్వైరీ చేయించాను, ఎవరు ఈ రవాణా చేస్తున్నారు, ఈ వీళ్ళని ట్రాక్టర్లు కూడా సీజ్ చేయమని చెప్పాను, ఎక్కడ ఎవరి విషయంలో ఆలోచించేది లేదు అనేది ఆయన క్లియర్ గా చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా కార్యకర్తలు కూడా షాక్ గురయ్యారు. నారాయణ ఇంకా సీరియస్ గా వ్యవహారంలో ఉంటున్నారా అనేది చాలా సీరియస్ గానే అది ఆయన ఎక్కడ ఆయన ఇసుక సంబంధించిన కావచ్చు, లేకపోతే ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ విషయంలో నేను ఎవరిని ఉపేక్షించేది సమస్య లేదు, ఉపేక్షించడం కూడా మీరు ఏదైనా ఆలోచించుకోవాలనుకుంటే మీరు ఇబ్బందులు పడితే ఇది మీకే సంబంధం, నాకు నేను ఎక్కడ కూడా ఈ విషయంలో ఎంత కాను అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పేశారు. ఇంకా మీరు పట్టుకున్న ట్రాక్టర్లు కావచ్చు, రవాణా చేస్తున్న వెహికల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ రోజు చేపడుతున్నారు పోలీసులు. కాబట్టి నేను మంచిగా చూస్తున్నా, మీరు వింటే విన్నట్టు, లేకపోతే చాలా ఇష్యూస్ ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది కళ్యాణ్ ఆయన చాలా క్లియర్ గా ఓపెన్ గా కరాఖండిగా తెలిసేశారు. మిగతా నియోజకవర్గాలతో నాకు అవసరం లేదు, మీరు ఏదైనా చేయాలనుకుంటే నన్ను అడిగింది, నేను గవర్నమెంట్ చేయిస్తాను చెప్తే మీరు సొంత వ్యవహారాలు చేయొద్దు అనేది కార్యకర్తలు సీరియస్ గా బాగా ఇచ్చిన పరిస్థితి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒక్కసారి మనం చూస్తే కనుక జీరో టాలరెన్స్ ఏపీలో ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తంలో ఎక్కడైతే ఇసుకకు సంబంధించి మాఫియా, ఇసుకకు సంబంధించి శాండ్ మైనింగ్, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఎక్కడైతే జరుగుతుందో వాటన్నిటిని కూడా కట్టడి చేయాలంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఇటు నెల్లూరుకి సంబంధించి మినిస్టర్ నారాయణ కూడా తన పార్టీ మెంబర్స్ అందరితో కూడా ఒక కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ టీడీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా అందరిపైన యాక్షన్ తీసుకుంటాము, ఎవరు అలాంటి పనులు చేయకూడదు అంటూ ఇటు ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాట్లాడాడు. ముగ్గురు పేర్లు కూడా తీశారు. ఇటు మహిపాటి మల్లికార్జున, మల్లి మస్తాన్, మామిడి మధు, వీళ్ళందరితో మాట్లాడుతున్నారు. క్లియర్ కట్గా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ని ఫాలో అవ్వాలి అంటూ, అలాగే జిల్లాకి సంబంధించిన పోలీసు యంత్రాంగానికి, అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఎవరైతే ఇల్లీగల్ శాండ్ మైనింగ్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ని సీజ్ చేయమన్నారు, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయమన్నారు, వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి ఏవి అని కూడా చెక్ చేయకుండానే ఇదంతా చేయమని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇటు పార్టీకి సంబంధించిన మెంబర్స్తో కూడా ఆయన మాట్లాడి ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఏపీలో మరి ఫ్రీ శాండ్ పథకాన్ని అయితే ఇటు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఫ్రీగా ప్రజలకు, సామాన్యులకు ఇల్లు కట్టుకోవడానికి ఇసుకని ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులను కూడా ప్రభుత్వం నిర్దేశించే ప్రయత్నం చేస్తుంది, వాటిని కూడా నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇసుక మాఫియా మాత్రం మాఫియా స్టైల్లోనే ప్రస్తుతానికి ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ, లేకపోతే ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కానీ, అక్రమ ఇసుక రవాణా కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నట్టు తెలుస్తుంది. దాన్ని కట్టడి చేసే ప్రయత్నం ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే మినిస్టర్ నారాయణ వీళ్ళందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.